బ్రేకింగ్ న్యూస్. జనగామ జిల్లాలో 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పాఠశాల నుంచి పారిపోయి రైలు పట్టాలపై ఆ విద్యార్థి చనిపోయిన పరిస్థితిలో కనిపించాడు. పాఠశాల నుంచి విద్యార్థి పారిపోయాడని తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందించింది. పాఠశాలకు వచ్చి వెతికిన రాజ్ కుమార్ జాడ తెలియలేదు. పోలీస్ స్టేషన్లో స్కూల్ ప్రిన్సిపల్తో పాటు విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాసేపటికే చిలుపూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు దగ్గర రైలు పట్టాలపై విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై పాఠశాల యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెబుతోందని చెప్తున్నారు. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్లోని సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు కొడారి రాజ్ కుమార్. ఇటీవల రాజ్ కుమార్పై కొంతమంది విద్యార్థులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అప్పటి నుంచి రాజ్ కుమార్ మూడీగా ఉంటున్నాడు అని పాఠశాల యాజమాన్యం కూడా చెప్తోంది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడు అని విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు భారీగా తీసుకొని కనీస బాధ్యత లేకుండా స్కూల్ యాజమాన్యం ప్రవర్తిస్తోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం ట్రాక్ దగ్గర నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. స్టేషన్ గన్పూర్ సెయింట్ థామస్ పాఠశాల నుండి గోడ దునికి పారిపోయినటువంటి కొడారి రాజ్ కుమార్ అతను నేరుగా బస్టాండ్కు వచ్చి అక్కడి నుండి ఈ స్టేషన్ గన్పూర్కు సంబంధించి ఇదే మండలానికి సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ అంటే అక్కడి నుండి స్ట్రైట్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఇది పెద్దపెండ్యాల దగ్గర ఉంటుంది. ఆ పెద్దపెండ్యాలలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్లో స్ట్రైట్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదే రోడ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండే ఈ ట్రాక్ మీదకి వెళ్ళి తను సూసైడ్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే పోలీసుల సమాచారం ప్రకారము జీఆర్పీ పోలీసుల సమాచారం ప్రకారం ఈ రైల్వే ట్రాక్కే ఇక్కడే పడి చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడే తను ఉప్పుగల్కు చెందినటువంటి కొడారి రాజ్ కుమార్ ఇక్కడే ఎందుకు చనిపోయాడు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బంధువులు కూడా చెప్పేది ఏంటంటే కొడారి కనకయ్య వాళ్ళ పెద్దనాన్న మాజీ ఎంపీటీసీ వాళ్ళ కొడుకు అంటే కొడారి లోకేష్ కూడా ఇదే ప్లేస్లో చనిపోయాడని చెప్పి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. తను కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది స్టేషన్ గన్పూర్ అనేది రైల్వే ట్రాక్ ఉన్నది కాబట్టి విద్యార్థులు చాలామంది కూడా ఈ రైల్వే ట్రాకుల దగ్గర చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే దీంతోపాటు గన్పూర్కు సంబంధించినటువంటి కోరుకుప్పల శ్రీకాంత్ అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు బైరు వెంకటేష్ కూడా అనేటువంటి డిగ్రీ ఫైనల్ చదువుతున్నటువంటి విద్యార్థి కూడా ఈ స్టేషన్ గన్పూర్ ప్రాంతాల్లోనే ఇక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఈ రైల్వే ట్రాక్ దగ్గరనే వాళ్ళ అన్న అంటే కరెక్ట్ సంవత్సరం క్రితము ఈ రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ చనిపోయినటువంటి సమయంలో కూడా కొడారి రాజ్ కుమార్ కూడా తను ఇక్కడికి వచ్చి తన అన్న చనిపోయినటువంటి ప్రాంతాన్ని కూడా చూశాడు. కానీ తను ఏ మనస్తాపం చెందాడో ఏం జరిగిందో తెలియదు. ఒకసారి ఏమో తనకు సంబంధించినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కాలేజీలో స్కూల్లో కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేసి కొట్టారన్నటువంటి విషయాలు తెలుస్తుంది. ఆ తర్వాత 3 రోజుల పాటు కొంత మూడీగా ఉన్నాడు, ఇబ్బందికర వాతావరణంలో కనిపించడం చెప్పి తోటి విద్యార్థులు చెప్తున్నారు. పూర్తి క్లారిటీ అయితే లేదు. దీనిపై పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 10వ తరగతి చదివి ఫెయిల్ అయితే చనిపోయిందంటే దానికి అర్థం చేసుకోవచ్చు. కానీ 10వ తరగతి ప్రారంభంలోనే తను ఎందుకు చనిపోయాడన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భద్రతా లోపాలు కూడా కొన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం కూడా కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల్ని అప్పజెప్పినప్పుడు మాకు పిల్లల్ని కూడా అలాగే అప్పజెప్పాలని చెప్పి తల్లిదండ్రులు వారి బంధువులు కూడా ఆందోళన చెందుతున్నారు. విద్యార్థి నాయకులు అయితే మరో అడుగు ముందుకు వేసి అసలు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా చాలా దారుణంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు చదవాలి, వాళ్ళకు మెరుగైన విద్య అందించాలని చెప్పి శ్రద్ధ చెప్తున్నారు తప్ప ప్రైవేటు విద్యార్థి సంస్థల దోపిడీపై కూడా ఎవరు నోరు మెదపడం లేదు, స్పందించడం లేదు. ఇక ప్రైవేటు పాఠశాలలపై కూడా విద్యాశాఖ అధికారులు కూడా ఇష్టారీతిలో అనుమతులు ఇస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యథేచ్ఛగా అనుమతులు ఇవ్వడము, పట్టింపు లేని తనం కూడా వీళ్ళకి కొంత డిసడ్వాంటేజ్గా మారుతుంది. విద్యార్థులకు అది ఒక ఆశనిపాతంగా మారుతుంది. విద్యార్థులు చదువుల కంటే బయటికి వెళ్ళేటువంటి వ్యవస్థల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కానీ ఒక పర్యవేక్షణ లేకపోవడము కూడా ఈ విద్యార్థి రాజ్ కుమార్ మృతికి కూడా కారణంగా వీళ్ళు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొన్ని దాదాపు 2014 నుండి ఇప్పటి వరకు అనేక మార్పులు వస్తున్నాయి. కానీ
కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి కూడా ఒక శాఖ అయితే ఉంది కదా. కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా కొంత ఇటువంటి సంఘటన కూడా ప్రధాన కారణమైనటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వారిని వృద్ధాప్యంలో ఆదుకుంటారని ఎంతో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు మాత్రం వీరు నిరాశను మిగులుస్తూ వీరి జీవితాలు కూడా వాళ్ళకు ముందుగానే అంటే బతికుండగానే కొంత మిగులుస్తున్నారు. తలకొరుగు పెట్టాల్సినటువంటి కొడుకులకు తామే తలకొరుగు పెట్టాల్సినటువంటి దుస్థితిలో ఉంటున్నామన్నటువంటి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవాలి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వారి బాగోగులు చూడాల్సినటువంటి పిల్లలే తమ కళ్ళ ముందే విగత జీవులుగా మారడము ఆ తల్లిదండ్రులను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై కూడా సర్వత్రా బాధలు వ్యక్తం చేస్తున్నా కానీ విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను కూడా ఇక్కడ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఉమ్మడి వరంగల్లో జిల్లా చూసినట్టయితే నెల రోజుల క్రితం హనుమకొండలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు సంవత్సరం క్రితము వీళ్ళ అన్న ఇదే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ట్రాక్ మీద స్టేషన్ గన్పూర్ దగ్గర మరో ఇద్దరు విద్యార్థులు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారికి ఆత్మహత్య ఆలోచన రావడంతో వీళ్ళకు రైల్వే ప్లాట్ఫామ్లు రైల్వే ట్రాక్లే వీళ్ళకు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత దృష్టి పెట్టి విద్యార్థులకు కూడా మోటివేషనల్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దపెండ్యాల రైల్వే ట్రాక్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ఒకసారి ఆ విద్యార్థి చదువుతున్న స్కూల్ దగ్గరికి వెళ్దాం. స్కూల్ ప్రిన్సిపల్ కూడా మాట్లాడారు, హెడ్ మాస్టర్. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. జిల్లా స్టేషన్ గన్పూర్లోని సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య సంచలనం రేపుతుంది. ఆత్మహత్యకు గల కారణాలను కూడా చాలా ఒక భిన్న కోణాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ సెయింట్ థామస్ హై స్కూల్ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానన్న కోణంలో RTV ఇక్కడ ఈ స్కూల్కి వచ్చింది. ఇదే పాఠశాలలో దాదాపు ఇక్కడ ఈ విద్యార్థి 10th క్లాస్ చదువుకుంటున్నాడు. 10th క్లాస్ చదువుకుంటున్నటువంటి క్రమంలోనే అతను ఆత్మహత్య చేసుకోవడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా విద్యార్థుల్లో కూడా ఒక అంత ఆందోళన కలిగింది. నిన్నటి నుండి విద్యార్థులు భయాందోళన ఉండడంతో ఇక్కడ విద్యార్థులకు కూడా హాలిడే ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను కూడా అన్వేషించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పాఠశాలకు వస్తే ఎవరు లేకపోవడాన్ని కూడా ఇక్కడ కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రస్తుతానికి సెక్యూరిటీ ఇక్కడ లేడన్నటువంటి ఒక అనుమానాలు అందరికీ చెప్తున్నాయి. ఎందుకంటే హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎప్పుడు బయటికి వెళ్తారు, ఎప్పుడు ఎక్కడ ఉంటారు అన్నటువంటి కోణంలో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పర్యవేక్షణ లోపం వల్లనే ఇదంతా జరుగుతుంది. విద్యార్థులకు ఒక భరోసా లేదు అన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి విషయానికి అక్కడ జరుగుతున్నటువంటి దానికి ఇక్కడ పొంతం లేదన్నట్టుగా మనకు తెలుస్తుంది. స్టేషన్ గన్పూర్లోనే ఉన్నటువంటి సెయింట్ థామస్లో దాదాపు 50 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి మనం లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కానీ అలాగే ఎవరైనా ఉన్నారా వారి వివరణ కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలని ఒక్కసారి మనం పరిశీలిస్తే సెయింట్ థామస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి కొడారి రాజ్ కుమార్ కొన్ని రోజుల క్రితమే ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు దాడి చేశారన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. అంటే ఎందుకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే 10వ తరగతి పిల్లవాడు హాస్టల్లో ఉన్నటువంటి సమయంలో బయటి విద్యార్థులు వచ్చి దాడి చేశారంటే కారణాలు ఏందనేది కూడా ఇక్కడ మనం తీవ్రంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతకుముందు అంటే మొన్న అంటే 15 రోజుల క్రితం దాడి జరిగింది. మరికొద్ది రోజుల క్రితం కూడా 3 రోజుల నుండి కూడా తను మూడిగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ పాఠశాల యాజమాన్యం చెప్తుంది. కానీ ఎందుకు మూడిగా ఉన్నాడు, ఒకవేళ మూడిగా ఉంటే దానికి కారణాలు కూడా వీళ్ళు అన్వేషించాలి. కానీ ఈ రోజుల నుండి అంటే వీళ్ళకు ఉదయం నుండి తప్పించుకొని పోయాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించడము, ఆ సమాచారం అందించిన తర్వాత వాళ్ళు వచ్చి పాఠశాలలో చూశారు. మొత్తం చుట్టూ ప్రహరీ గోడ అవన్నీ ఎక్కడి నుంచి వెళ్ళాడు, తప్పించుకొని పోయాడని చెప్పి ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ అసలు దానికి కారణాలు ఏందనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అందుబాటులో ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిని కానీ లేకపోతే పాఠశాల ప్రిన్సిపల్ గారిని ఒక్కసారి మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరుగుతుంది అసలు, ఎందుకంటే విద్యార్థుల మానసిక స్థితి రోజు రోజు ఎలా అయిపోతుంది, పిల్లల ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటన్నటువంటి కోణంలో కూడా మనం ఆలోచించాల్సింది. ఒక్కసారి అందుబాటులో ఎవరైనా ఉన్నారో ఒకసారి మనం వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం స్టేషన్ గన్పూర్లోని సెయింట్ థామస్ హై స్కూల్లో ఉన్నాము. దీనికి సంబంధించి విద్యార్థి మిస్సింగ్ అవ్వడము అలాగే ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంది, ప్రస్తుతానికి స్కూల్ ప్రిన్సిపల్ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం.
సార్ ఇప్పటివరకు అయితే నిన్న కొడారి రాజ్ కుమార్ ఇట్లా చనిపోయాడు అన్నటువంటి విషయం మీద కొంత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అసలు అంటే భవిష్యత్తు నిర్మించుకో అని చెప్పి మేము పాఠశాల పంపిస్తున్నాం కానీ పిల్లలు ఇట్లా చనిపోవడానికి కారణం ఏందన్నది కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ఏం జరిగింది, అసలు నిన్న మొన్న ఎలా ఉన్నాడు, ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి ఏంటి? కొడారి రాజ్ కుమార్ ఈ సంవత్సరం జూలై 3వ తారీఖు మా హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుండి బాబు హాస్టల్లో మంచిగానే ఉంటున్నాడు. పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడాలన్నా అవకాశం ఇస్తున్నాము. పేరెంట్స్ ఎప్పుడు ఇంటికి అవసరమో కొద్ది పంపించమన్నా పంపిస్తున్నాము. ఆ విషయంలో పాఠశాలలో ఎలాంటి ఒత్తిడులు ఏముండవు. గత వారం రోజుల క్రితమే బాబు వారి గృహంలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్కు వెళ్ళి కూడా రావడం జరిగింది. తర్వాత రేపు శనివారం కూడా, ఈరోజు శనివారం కూడా నిమజ్జనం కొరకు తండ్రి తీసుకెళ్తానంటే కూడా దానికి అంగీకరించడం జరిగింది. తీసుకెళ్ళమని చెప్పాము, పంపిస్తామని చెప్పాము. అయితే నిన్నటి దినం ఉదయం 13వ తారీఖు ఉదయము అందరి విద్యార్థుల వల్లనే బాబు కూడా, రాజ్ కుమార్ కూడా ఉదయమే స్నానం చేసి సిద్ధమై పీటీ డ్రెస్ నిన్న స్కూల్కి వేసుకోవాలి. అది కాకుండా సివిల్ డ్రెస్ బాబు వేసుకొని స్కూల్ ఐడెంటిటీ కార్డ్ ట్యాగ్ తీసుకొని మిగతా పిల్లలందరూ స్టడీ అవర్కి వచ్చేలోపు బాబు టాయిలెట్ కొరకు వెళ్ళి ఆ టాయిలెట్ ఏరియాలో వాల్ కొంచెము 6 feet వాల్ మాత్రమే ఉంటుంది అక్కడ నుండి గోడ దునికి బయటికి వెళ్ళడం జరిగింది. బాబు అటెండెన్స్ టైం వరకు బాబు లేడు. నార్మల్గా డైనింగ్ హాల్ బ్రేక్ఫాస్ట్ టైం వరకల్లా 7:45 వరకల్లా కూడా బాబు డైనింగ్ హాల్కు రాకపోయేసరికి వెంటనే వార్డెన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మేము పేరెంట్స్కు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. పేరెంట్స్ 8:10 వరకల్లా స్కూల్కి వచ్చారు. వారు కూడా వారి బంధువులందరికీ కాల్ చేశారు. మేము కూడా కాల్ చేసాము మాకు పరిచయం ఉన్న వారందరికీ. ఆ కాల్ లోపల బయటపడిన విషయం ఏంటంటే, నిన్నటి అంటే 12వ తారీఖు సాయంత్రము వారి అంకుల్కు ఫోన్ చేసి, వారి మేనమామ కుర్చపల్లిలో ఉంటారు, తనకు ఫోన్ చేసి, డాడీ ఫోన్ ఎత్తట్లేదు, నాకు ఒక 100 రూపీస్ పంపించండి అని ఫోన్పేలో వారి ఫ్రెండ్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని తను తీసుకోవడం జరిగిందనే విషయాన్ని వాళ్ళ అంకుల్ చెప్పాడు. సో ఈ విధంగా బాబు 8 o'clock వరకు కూడా కనబడకపోయేసరికి ఆ ప్రాంతాలు వెతికి తర్వాత మేము రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇంకా వివిధ ప్రాంతాలు మేము పేరెంట్స్తో ప్రక్క మా పాఠశాల ఉపాధ్యాయ వర్గం మేము గాలించడం జరిగింది. రైల్వే స్టేషన్ కూడా పర్సనల్గా మేము వెళ్ళడం జరిగింది. ఎక్కడ బాబు ట్రేస్ కాకపోయేసరికి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో సిఐ గారికి, స్టేషన్ ఆఫీసర్ సిఐ గారికి కంప్లైంట్ లాడ్జ్ చేద్దామని వెళ్ళాము. వెళ్ళి సార్తో మాట్లాడి కంప్లైంట్ ఇస్తే సారు వాళ్ళ రైటర్ని పిలిచి కంప్లైంట్ ఏ విధంగా చేయాలో అనే విషయాన్ని చెప్పారు. సో పేరెంట్స్ మేము కలిసి అది లాడ్జ్ చేస్తుండగానే పెద్దపెండియాల గేట్ మీద నుంచి ఐడెంటిటీ కార్డ్ మీద ఉన్న నంబర్కు పేరెంట్కు మొదట కాల్ వచ్చింది. దాని తర్వాత ప్రిన్సిపల్ నంబర్ కూడా ప్రక్కనే ఉంటుంది, దానికి నాకు కూడా కాల్ రావడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్న పేరెంట్స్, గ్రామస్తులందరూ ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వెంటనే సిఐ గారు కూడా నా నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇచ్చేసి మేము కూడా స్టాఫ్ అందరినీ ఇనిషియేట్ చేసి పిల్లల్ని గృహాలకు పంపించి స్టాఫ్ కూడా ఆ యాక్సిడెంట్ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ఇది జరిగినటువంటి విషయం. సార్ ఇప్పటివరకు మీరు చెప్తున్నది ఓకే, కానీ కొద్ది రోజుల క్రితం కూడా ఈ బాబును ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నాడో తనని ఒక 8 మంది విద్యార్థులు లేకుంటే బయట నుండి ఎవరో వచ్చి కొట్టారన్నది ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? పాఠశాలలో అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదండి. వేరే విషయం 15th ఆగస్ట్ కంటే ముందు వేరే విద్యార్థులు ఎవరో పాఠశాల విద్యార్థులను బెదిరించడం జరుగుతుంది. నేను పిలిచి మాట్లాడాను. అందులో రాజ్ కుమార్ భాగస్వామ్యం ఏం లేదు. వారి గురించి వాళ్ళని పిలిచి మాట్లాడి అది సద్దుమణిగిపోయింది. భాగస్వామ్యం లేదన్నా కానీ బాధితుడు అయితే రాజ్ కుమార్ ఉన్నాడు అందులో. కాదు, అందులో అసలు సంబంధం లేదు రాజ్ కుమార్కి, అసలు కుమార్కి సంబంధమే లేదు. రాజ్ కుమార్ అందులో బాధ్యుడు కాదు, అందులో బాధితుడు కూడా కాదు.
ఓకే. అయితే 3 రోజుల క్రితం చాలా మూడీగా ఉన్నాడు. వాళ్ళ నాన్న ఫోటో తీసుకొచ్చి ఇక్కడ అతికించాడు. ఎవరిదో కొత్త షర్ట్ తీసుకొని వేసుకొని వెళ్ళాడు అని చెప్పి ఏదో కొద్దిగా సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతున్నాడు అన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. అసలు ఇటువంటి మీ విద్యార్థుల్ని అంటే తన సహచర విద్యార్థుల్ని మీరు అడిగినప్పుడు వాళ్ళేమన్నా ఇటువంటి విషయాలేమన్నా వెల్లడించారా సార్? అంటే ఈ ఈ పరిస్థితి తెలిసిన తర్వాత టీచరుకు తన ప్రవర్తనను బ్యాక్ వెళ్ళి తను గమనిస్తే అవును నిన్న మొన్న బాబు కాస్త మూడీగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాకు నిన్నటి దినాన చెప్పడం జరిగింది. నార్మల్ కూర్చో టీచర్ కూడా బాబు ముందుకు రా కూర్చో అని కూడా వార్డెన్ను సంజాయించి చెప్పడం జరిగిందనే విషయం తెలిసింది. తను తన ప్యాంటు వేసుకొని తన ఫ్రెండ్ యొక్క షర్ట్ వేసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఈ హాస్టల్‌లో మొత్తం డే స్కాలర్స్ ఎంతమంది ఉంటారు? హాస్టల్‌లో ఎంతమంది ఉంటారు సార్? మా స్కూల్ స్ట్రెంగ్త్ 1000 స్ట్రెంగ్త్ ఉంటుందండి. హాస్టల్ పిల్లలు మాత్రము కేవలము 55 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అందులో 8 మెంబర్స్ గర్ల్స్ డార్మేటరీ వేరే ఉంటుంది. 56లో 8 మెంబర్స్ గర్ల్స్, రిమైనింగ్ 48 మెంబర్స్ బాయ్స్, 46 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. అంతే. ఇప్పుడు ఇందులో ఏ క్లాస్ నుండి మీ హాస్టల్ నడుస్తుంది సార్? 3rd క్లాస్ నుంచి హాస్టల్లో స్టూడెంట్స్ ఉంటారండి. ఓకే. దీనికి సంబంధించి పేరెంట్స్ వాళ్ళేమన్నా ఆరోపణలు చేయడం గానీ, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకేందంటే ఏం తెలియదు అసలు. ఎందుకంటే హాస్టల్‌కి పంపించినటువంటి విద్యార్థి ఒక మృతదేహంతోటి కనిపించడం అనేది వాళ్ళు ఎవరైనా జీర్ణించుకోలేని విషయం. ఇప్పుడు వాళ్ళు గూడా ఏమన్నా అసలు వాళ్ళు ఆరోపణలు గూడా ఏందంటే యాజమాన్య నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు హాస్టల్ కాంపౌండ్‌లో ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. ఎక్కడికెళ్ళినా రెస్పాన్సిబిలిటీ పాఠశాల యాజమాన్యందే అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది కూడా వాస్తవం గూడా. అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు అన్ని ప్లేస్‌లలో సీసీ కెమెరాలు ఉన్నట్టు అంటున్నారు. అసలు ఆ ప్లేస్‌లో సీసీ కెమెరా లేదా సార్? టాయిలెట్స్ ప్లేస్లో సీసీ కెమెరాలు పెట్టడము నిషేధం కనుక టాయిలెట్స్ ప్లేస్లో సీసీ కెమెరాలు లేవు. మిగతా మా మెయిన్ గేటు క్లాస్ రూమ్స్ అన్నీ కూడా సీసీ ఫుటేజ్లోనూ సీసీ సర్వైలెన్స్లోనే ఉంటుందండి. అయితే టాయిలెట్ ప్లేస్లో ఆ వాల్ 6 ఫీట్ వాల్ ఉన్న కారణాన అక్కడ నుంచి బాబు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన విషయం కూడా వెంటనే పేరెంట్స్కు మా నోటీస్కి రాగానే పేరెంట్స్కి తెలియజేసాము. అంత మాత్రమే కాదు, పేరెంట్స్తో పాటు మేము కూడా అన్ని ప్రాంతాలు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు తల్లిదండ్రుల కామెంట్స్ మీద, వాళ్ళ ఆరోపణల మీద మీ స్పందన ఏంటి సార్? ఎందుకంటే పాఠశాల యాజమాన్యమే దీనికి కారణం. మేము ఎట్లా విద్యార్థులు అంటే ఫీజుల మీద పెట్టినటువంటి దృష్టి విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టకపోవడం ఏంటన్నటువంటి ఆరోపణలు విద్యార్థి సంఘాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద మీ స్పందన ఏంటి? 40 సంవత్సరాలుగా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాము. మేము ఎప్పుడు కూడా వ్యాపార ధోరణితో కనుక మేము చేస్తుంటే ఒక 5-6 పాఠశాలలు మేము ఓపెన్ చేసేవాళ్ళం. కానీ అటువంటి